లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య, ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా, గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము, అప్పుల సమస్య. దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి, ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను, ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడగలను, ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య. దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే పరిష్కారాలు కూడా, మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పాను, మనకి ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి, అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి, లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము, అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా, నీచ స్థితిలో ఉన్నాయా, తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి, ఇలా ఒక ముఖ్యమైనటువంటి 4-5 అంశాలు. అంటే గ్రహాలు, గ్రహాల యొక్క కారకత్వాలు, అలాగే రాసులు అంటే భావాలు, రాసులు కాదు భావాలు, ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి, ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు, గురువు, శుక్రుడు, రాహు. కుజ, గురు, శుక్ర, రాహు, ఈ 4 గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి, దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం. అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టమ భావం 6వ స్థానం ఎలా ఉంది, శత్రు రోగ రుణ స్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే 2వ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది, అలాగే లాభస్థానం 11వ ఇల్లు ఎలా ఉంది, 12వ ఇల్లు వ్యయస్థానం. అంటే శత్రురోగ రుణ స్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది 6వ స్థానం. అలాగే మన ధనస్థానం 2వది, ఆదాయము లాభం స్థానం 11వది, ఖర్చులకు సంబంధించిన స్థానం 12వది. ఇలా ఈ 3ంటిని మనం ఈ 4ంటిని మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని. అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు. కాబట్టి ఇక 2వది లేదా 3వది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి, ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనేటువంటిది. మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి. మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా 7వ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తాయి. అలాగే అదనంగా ఈ గ్రహాలు 7వ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి 7వ స్థానంతో పాటుగా 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా చూస్తాడు.
కుజుడు తను ఉన్న రాశి నుంచి 7వ స్థానంతో పాటు 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. అలాగే గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి 7వ స్థానంతో పాటు 5వ ఇంటిని, 9వ ఇంటిని కూడా చూస్తాడు. ఈ విధంగా ఈ గ్రహ దృష్టులు ఉంటాయి. మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు. ఏమిటి, ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడొక కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే చంద్రుడి యొక్క స్థితి, మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా, చంద్రగ్రహం ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహాలతో కలిసి ఉంది, ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, లేక ధనస్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు, సంపద, విలాసాలు, అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్రగ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా, అంటే గ్రహాలు ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు, రుణాలని ప్రభావితం చేస్తాయి, అలాగే ఏ భావాలు ప్రభావితం చేస్తాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు. ఇవే ముఖ్యంగా మనం జాతకాల్లో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకున్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి, ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనము మేష లగ్నం లేదా మేషరాశి, ఈ మేష లగ్నంలో జన్మించినటువంటి జాతకుడి మీద ఏ గ్రహాల ప్రభావం వలన అప్పుల సమస్య ఎలా ఉంది అనేటువంటిది మనము ఒక మోడల్ జాతకం తీసుకొని పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక ఈ మేష లగ్నంలో జన్మించి ఉంటే మీకు ఎలాంటి పరిస్థితి ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేటువంటిది దీని ఆధారంగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు నేను ముందుగా గ్రహస్థితి చెప్తాను. ఒక పేపర్ తీసుకొని ఆ గ్రహస్థితిని మీరు కుండలిలో రాసుకునే ప్రయత్నం చేయండి. లగ్నము మేష లగ్నము, లగ్నంలో ఎటువంటి గ్రహాలు కూడా లేవు. వృషభములో అంటే 2వ ఇంట ధనకారకుడైనటువంటి గురువు ఉన్నాడు. ధనకారకుడైనటువంటి గురువు 2వ ఇంట ఉన్నాడు. తరువాత 5వ స్థానంలో, 5వ స్థానంలో సింహ రాశిలో కేతువు, శుక్రుడు ఉన్నాడు. అంటే భాగ్యకారకుడు, పిత్రార్జితమైనటువంటి ఆస్తికి సంబంధించినటువంటి కారకుడు, విలాసాలకు కారణమైనటువంటి గ్రహం శుక్రగ్రహము సింహరాశిలో పాపగ్రహమైనటువంటి కేతువుతో కలిసి ఉన్నాడు. అలాగే 6వ ఇంట కన్యా రాశిలో రవి, తులలో బుధుడు, ధనుస్సులో శని, కుంభంలో రాహువు, మీనంలో చంద్రుడు, కుజుడు ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరొకసారి గ్రహస్థితి చెప్తాను. మేష లగ్నము, లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు. వృషభంలో గురువు ఉన్నాడు. సింహంలో శుక్రుడు, కేతువు, కన్యలో రవి, తులలో బుధుడు, ధనుస్సులో శని, కుంభంలో రాహువు, మీనంలో చంద్రుడు, కుజుడు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడికి అప్పుల సమస్య ఉంటుందా, ఉంటే దానికి ఏమైనా పరిష్కారాలు చేసుకోగలుగుతామా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయాలి. నేను మీకు ముందుగా లగ్నాన్ని పరిశీలన చేసినట్టయితే లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు, బాగానే ఉంది, అంటే లగ్నం శుభంగా ఉంది. లగ్నానికి ఏ గ్రహం యొక్క దృష్టి ఏదైనా ఉందా అంటే బుధ గ్రహం యొక్క దృష్టి ఉంది. బుధుడితో వేరే గ్రహాలు కూడా కలిసి లేవు.
బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు, సప్తమ స్థానం నుంచి బుధుడు చూస్తూ ఉన్నాడు. బుధుడు సహజంగా తన శుభగ్రహము ఇతర గ్రహాలతో కలిస్తే ఆ గ్రహాల యొక్క లక్షణాన్ని పొందుతాడు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఏ గ్రహాలతో కలిసి లేడు బుధుడు, అందువల్ల ఆ బుధుడు శుభగ్రహంగా ఉన్నాడు. బుధుడి యొక్క దృష్టి ఉంది. బుధుడు సహజంగా వ్యాపార గ్రహం, తను ఆదాయాన్ని వచ్చేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు ఈ తులా లగ్నంలో లేదా తులా రాశిలో బుధుడు ఉన్నందువలన, మనకు బుధుడు యొక్క దృష్టి ఉన్నందువల్ల కాస్త ఆదాయం బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక మొట్టమొదటిది లగ్నాన్ని పరిశీలించాం. ఇక లగ్నాధిపతి ఎవరు? ఇది మేషలగ్నం. ఈ మేషలగ్నానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు పాపగ్రహం. ఈ పాపగ్రహమైనటువంటి కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే లగ్నానికి 12వ ఇంట వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే బాగా ఖర్చులు పెట్టించేటువంటి స్థానంలో ఉన్నాడు ఈయన. అంతేకాకుండా చంద్రుడితో, మనఃకారకుడైనటువంటి చంద్రుడితో కలుసుకొని ఉన్నాడు. ఈ షష్టమ స్థానంలో ఈ లగ్న అధిపతి ద్వాదశ స్థానం 12వ ఇంట ఉన్నాడు. ఈ విధంగా ఈ చంద్రుడుతో కలుసుకున్నటువంటి కుజుడే సహజంగా పాపగ్రహము, బాగా ఖర్చులు పెట్టించేటువంటి లక్షణం కలవాడు. అటువంటి వాడు ఈ చంద్రుడితో కలవడం వలన ఇంకా కాస్త మన మీద మానసికంగా ఒత్తిడి తెచ్చి ఖర్చులను బాగా పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే లగ్నం శుభంగా ఉంది, లగ్నానికి బుధగ్రహ దృష్టి ఉంది, కాబట్టి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ ఆదాయం కన్నా కూడా వ్యయము ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఈ చంద్ర కుజల కలయిక వల్ల, అది కూడా ఈ 12వ ఇంట వ్యయస్థానంలో ఏర్పడడం వల్ల. లగ్నానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. ఇక షష్టమ స్థానం 6వ ఇల్లు, శత్రు రోగ రుణస్థానం. ఈ షష్టమ స్థానము కన్యా రాశి. ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి అధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కానీ ఈ షష్టమ స్థానంలో 6వ ఇంట కన్యా రాశిలో రవి పాపగ్రహం ఉన్నాడు, తీవ్ర గ్రహం ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ పాపగ్రహము తీవ్ర గ్రహమైనటువంటి రవి 6వ ఇంట ఉన్నందువలన తప్పకుండా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈయనకు శని దృష్టి కూడా ఉంది, అలాగే కుజ దృష్టి కూడా ఉంది. ఈ కుజ దృష్టి, శని దృష్టి, ఈ 2 పాపగ్రహముల దృష్టి కూడా ఈ షష్ఠ స్థానం మీద ఉంది. ఇందాకే మనం చెప్పుకున్నాము, వ్యయస్థానంలో కుజుడు ఉండడం వలన, చంద్రుడితో కలిసి ఉన్నందువల్ల మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపి తద్వారా ఎక్కువగా ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితిని కల్పిస్తాడు అని. తర్వాత ఇప్పుడు చూస్తే షష్టమ స్థానంలో, ఆరోగ్య స్థానంలో ఈ శత్రు రోగ రుణస్థానమైనటువంటి 6వ ఇంట పాపగ్రహమైనటువంటి రవి ఉన్నాడు అక్కడ. తర్వాత ఆయన ఆరోగ్య కారకుడు, కారకో భావే భావనాశ అని చెప్పి ఈయన అక్కడ ఉండడము, శనిగ్రహం యొక్క దృష్టి ఉండడం వలన ఇటువంటి జాతకుడికి అనారోగ్య సమస్యల వల్ల కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రత్యేకించి ఈ రక్తానికి సంబంధించినటువంటి, అంటే బీపీ లాంటివి కావచ్చు, మానసికంగా సమస్యలు ఉంటాయని చెప్పాను, దానికి తోడు కూడా ఈ బీపీ లాంటివి తోడయి మరింత ధన వ్యయం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక లాభస్థానం అంటే ఆదాయం వచ్చేది కొంతవరకు బుధగ్రహం యొక్క దృష్టి వల్ల కొంత వస్తుంది అని అనుకున్నాం. ఇక తర్వాత 11వ ఇంట లాభస్థానంలో చూస్తే పాపగ్రహమైనటువంటి రాహువు ఉన్నాడు. ఈ రాహువు కూడా ఇలాంటి వాడే, ఈ ఖర్చులు పెట్టించేటువంటి, వ్యయాన్ని బాగా చేసేటువంటి వాడే. కాబట్టి ఈ పాపగ్రహమైనటువంటి రాహువు ఈ 11వ ఇంట్లో ఉన్నందువల్ల ఖర్చులు మరింత పెరిగే అవకాశం కూడా ఈయనకు ఉంది. ఇక ధనకారకుడు గురువు 2వ ఇంట ధనస్థానంలో ఉన్నాడు. కారకో భావే భావనాశ అని ఇందాకే చెప్పాను. అది కాక ఇది గురువుకు శత్రుక్షేత్రం. అంటే ఒక శత్రుక్షేత్రములో ధనస్థానములో గురువు ఉన్నాడు. చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. ఒకవైపు చంద్రకుజుల కలయిక వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి,
షష్టమ స్థానంలో రవి ఉన్నందువల్ల ఆరోగ్య సమస్యలు, లాభస్థానంలో రాహువు ఉన్నందువలన రావలసినటువంటి డబ్బు సక్రమంగా టయానికి రాకుండా పోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది ఈ జాతకుడికి. ఈ ధనకారకుడు కూడా ఏమైంది, శత్రుక్షేత్రంలో ధనస్థానంలోనే ఉండడం వలన ఆ వచ్చినటువంటి ఆదాయం కూడా అతని వద్ద నిలకడగా స్థిరంగా ఉండేటువంటి అవకాశం లేదు. ఇక స్థిరాస్తి, పిత్రార్జితమైనటువంటి ఆస్తి, భాగ్యము ఏదైనా వస్తుందా అంటే, శుక్రుడు 5వ ఇంట సింహరాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు, పాపగ్రహమైనటువంటి కేతువుతో కలుసుకొని ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితులలో మనకు పిత్రార్జితమైనటువంటి ఆస్తి వచ్చే అవకాశం లేదు, ఆ డబ్బు మన వద్ద ఉండే అవకాశం లేదు. దానికి తోడుగా ఈయనకు కాస్త ఈ పంచమ స్థానంలో ఈ శుక్రుడు శత్రుక్షేత్రములో ఉన్నందువల్ల ఆ వచ్చేటువంటి స్థిరాస్తి లేదా పిత్రార్జితమైనటువంటి ఆస్తి ఏదైనా వస్తే అది కూడా అనవసరంగా వ్యయమైపోవటము, శత్రువులు, తగాదాలు, ఘర్షణల వల్ల. ముందే 6వ ఇంట పాపగ్రహమైనటువంటి రవి ఉన్నాడు, ఈ పంచమ స్థానంలో ఈ శుక్రుడు కూడా ఉన్నందుకు, శత్రుక్షేత్రంలో ఉన్నందుకు ఆ వచ్చిన ధనం, పిత్రార్జితమైనటువంటి ధనం సంపాదించుకోవడానికి కూడా పెద్ద పోరాటాలు చేసి సంపాదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విధంగా ఈ జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి ఉంది, స్థిరాస్తులు వచ్చే అవకాశం లేదు, వచ్చినటువంటి ధనం కూడా స్థిరంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ జాతకుడు తప్పక ఆర్థిక సమస్యలకు గురి అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ జాతకుడు ఏం చేయాలి? ఈ మేషలగ్నంలో జన్మించినటువంటి జాతకుడు ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో లేదా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, కొన్ని పరిష్కారాలు తనకు శక్తిలో ఉన్నంత వరకు తను చేసుకోగలుగుతాడు. తన శక్తికి మించినప్పుడు, తనకు చేత కానప్పుడు సరైనటువంటి జ్యోతిష్యులను లేదా పౌరోహితులను సంప్రదించి వాళ్ళ ఆధ్వర్యంలో చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటివి చేసుకోవాలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రవి కుజ స్తోత్రాలు తప్పనిసరిగా ప్రతిరోజు చదువుకోవాలి. ఈ కుజుడు చంద్రుడితో కలిసి ఉన్నందువల్ల, అలాగే 6వ ఇంట రవి ఉన్నందువల్ల ఈ రవి కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే మంగళవారం నాడు వీలైతే తప్పకుండా కుజుడికి, నవగ్రహాలకు 7 ప్రదక్షిణాలు చేసి ఎర్రటి ధాన్యం దానం చేయటము, గో పూజ చేయటం, ముఖ్యంగా మంగళవారం నాడు గో పూజ చేయడం. ఈ విధంగా ఈ పరిష్కారాలు గనక చేసుకోగలిగినట్టయితే తప్పకుండా ఆర్థిక సమస్యలు ఈ జాతకుడికి తగ్గే అవకాశం ఉంది. ఈ విధంగా తప్పకుండా ఈ జాతకుడు చేసుకోవాలి. ఇంకా తగ్గకపోతే తగినటువంటి పౌరోహితులను లేదా జ్యోతిష్కులను సంప్రదించి తగిన మార్గాలు అన్వేషించుకొని పరిష్కారాలు చేసుకోవచ్చు. ఏది ఏమైనా ముందుగా జాతకుడు స్వయంగా తను పరిష్కారాలు చేసుకునే దిశగా ఆలోచన చేయడం వల్ల త్వరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.